సామెతల గ్రంథము 2వ అధ్యాయము 10-11 వచనాలు. జ్ఞానము నీ హృదయమున చొచ్చును, తెలివి నీకు మనోహరంగా ఉండును, బుద్ధి నిన్ను కాపాడును, వివేచన నీకు కావలి కాయును. ప్రియమైన సహోదరి సహోదరులారా, వివేకం కలిగిన వ్యక్తి చాలా జాగ్రత్తగా ఉంటాడు. దేవుడు బుద్ధిమంతుణ్ణి కాపాడుతూ ఉంటాడు. ఇది యోసేపు జీవితంలో మనం చాలా స్పష్టంగా చూడవచ్చు. పోతీఫరు భార్య యోసేపును పాపం వైపుకు లాగాలని ప్రయత్నాలు చేస్తున్న సమయంలో యోసేపు చాలా బుద్ధిగా స్పందించడం జరిగింది. ఆదికాండము 39వ అధ్యాయం 9వ వచనములో, నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి నా దేవునికి విరోధంగా పాపము కట్టుకుందనని చెప్పి ఆమె యొద్ద నుంచి పారిపోవటం అనేది జరిగింది. మరి యోసేపు తీసుకున్న ఆ నిర్ణయం వల్ల జైలులో పడి కొంతకాలం శ్రమలో అనుభవించినప్పటికీ దేవుడి దృష్టిలో యోసేపు బుద్ధిమంతుడుగా ఉన్నాడు. ఇక ముగింపుగా యోసేపుకు దీనివల్ల కలిగిన ఫలితం ఏంటంటే, దేవుడు అతన్ని ఈజిప్టుకు ప్రైమ్ మినిస్టర్గా చేయటం అనేది జరిగింది. దేవుడికే స్తోత్రం కలుగును గాక. కాబట్టి యోసేపు యొక్క బుద్ధి సామెతలు 2:16లో చెప్పినట్లుగా మృదువుగా మాటలాడు పరస్త్రీ నుంచి అతన్ని కాపాడింది. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, నిత్యము మనలను పాపం వైపుకు లాక్కెళ్ళిపోయేటువంటి ప్రపంచంలో మనము జీవిస్తున్నాము. ఇక్కడ దేవుడి బుద్ధి మాత్రమే మనల్ని కాపాడుతుంది. కాబట్టి ఇలాంటి బుద్ధి నాకు అనుగ్రహించు ప్రభు అని దేవుణ్ణి మనము ప్రార్థించాలి. దేవుడే జాగ్రత్తగా ఉండటము మనకు నేర్పిస్తాడు. గాడ్ బ్లెస్ యూ.